నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. బేగంపేటలోని మయూరి మార్గ్ జలమయమైంది. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చి హంగామా చేసిన ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో రాత్రి భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కానీ జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బేగంపేటలో ఉన్నటువంటి మయూర్ మార్గ్లో కాలనీలో కూడా రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి దాదాపు మోకాల్లోతు నీళ్లు కూడా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నీళ్లు ఉదయాన్నే కొంత ఇబ్బందికరంగా మారింది. ఏదైతే స్కూళ్ళకు వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా సరుకులు తీసుకొచ్చుకొని పాల ప్యాకెట్లు తీసుకొచ్చుకోవాలని వెళ్ళాడని కూడా ఇబ్బంది ఎదురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు హైడ్రా సిబ్బంది కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు రాత్రి కనీసం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఇక్కడ దాపరించిందని కూడా చెప్పుకోవచ్చు. అంతా నీళ్లు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే వచ్చారు. కానీ ఈ ప్రాంతంలో గత 15 నెలల నుంచి కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. గత వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి నాలాను పూర్తిగా క్లీన్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ డ్రైనేజీలు ఏర్పాటు చేయడం వల్ల వీళ్లకు పెద్ద ఎత్తున వరద ముంపు అనేది తగ్గింది. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు 20 నెలల నుంచి కూడా ఎక్కడికక్కడ హైదరాబాద్లో వర్షాకాలం రాకముందే ఈ పనులన్నీ చేపట్టాలి. కానీ వర్షాకాలం వచ్చిన తర్వాత పనులు చేపట్టినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రిళ్ళు జాగారం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్గంలో పూర్తిగా దాదాపు 4-5 కాలనీలు కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షం కూడా అటు ఎల్బీ నగర్తో పాటు వనస్థలిపురము, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, నాంపల్లి, అంతేకాకుండా ఏదైతే హబ్సి కూడా ఇటు బోడుపల్లి, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా నాగోల్తో పాటు అనేక ప్రాంతాల్లో అటు షేక్పేట్తో పాటు హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి కొన్ని వరద ముంపు ప్రాంతాలు కూడా భారీ వరద ముంపులో కూడుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మురికి నీళ్ళలో కూడా కనీసం వీళ్ళు ఉండలేనటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం కనీసం వీటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే నీటిలో వాహనాలు వెళ్ళాలన్నా, పాదచారులు నడవాలన్నా కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నీళ్లను రాత్రిళ్ళు ఏదైతే తెల్లవారుజామున నుంచి పూర్తిగా నీళ్లను బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది కాలనీ వాసులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, ఇది ఎప్పటికీ ఇట్లానే ఉంటుందా సార్ ప్రాబ్లం? ఇక్కడ ఎట్లా ఎవరైనా అధికారులు వచ్చారు? అసలు ఎవరు రాలేదు సార్. ఎవ్రీడే అదే సిచ్యువేషన్. బండ్లు కూడా మునిగిపోతున్నాయి. మేము బళ్ళు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తీసుకొని రావాల్సి వస్తుంది. అధికారులు ఏమంటున్నారు? ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంటే అధికారులను కలిసే ప్రయత్నం రావట్లేదు సార్. అసలు ఒక్క అధికారి కూడా వచ్చిన మేమైతే చూడలేదు ఇప్పటి వరకు. రాత్రి ఎట్లా ఇబ్బంది అయింది మీకు? ఎందుకంటే రాత్రి దాదాపు సగం వరకు నిండిపోయింది అనుకుంటా. రాత్రి పైన ఉన్నాం సార్, కిందికి కూడా రాలేదు. అత్యవసర సరుకులకు కానీ దేనికి కానీ కిందికి కూడా రావాలి సార్. చాలా ఇబ్బంది పడ్డాం. రాత్రి కనీసం ఎవరైనా వచ్చి హైడ్రా అధికారులు వాళ్ళు ఎవ్వరు రాలేదు సార్. అసలు ఒక్క అధికారి కానీ ఎవ్వరు, ఈవెన్ మీరైనా ఇవో మార్నింగ్ వచ్చారు, వాళ్ళు కూడా రాలేదు. మార్నింగ్ కూడా ఏవో ఇప్పుడు వచ్చేస్తున్నారు. కానీ మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ఏంటి, ఎందుకు ఇట్లా ఇంత వరద ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ ఎట్లా ఎక్కడి నుంచి వస్తుంది వరద అంతా? ఎక్కడి నుంచి ప్రాబ్లం సార్? అది రూట్ కాజ్ అనేది ఎవరికి తెలియదు. అది ఫైండ్ అవుట్ కూడా చేయట్లేదు. ఎవ్రీ ఇయర్ దాదాపు మేము 3 years బట్టి ఉంటున్నాం. 3 years నుంచి అదే సిచ్యువేషన్. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతుంది. శాశ్వత పరిష్కారం చూపిస్తామంటున్నారు, కానీ అధికారులు వచ్చిపోతున్నారు తప్ప కనీసం వీటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మురికి నీళ్ళలో కూడా కనీసం నిలబడలేనటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాలనీ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేనటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు కనీసం ఉదయాన్నే వచ్చి కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఆ నీళ్లను తీసేటువంటి ప్రయత్నం కూడా అక్కడ ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది చేయట్లేదు. కేవలం పైపు వేసి వాళ్ళు కనీసం ఆట విడుపుగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం హైడ్రా పేరుతో నానా హడావిడి చేసి పేదల ఇల్లు కూల్చినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ నాలాలకు కావచ్చు, ఇటు ఉన్నటువంటి వరద ముంపు ప్రాంతాలను కూడా పట్టించుకుంటాము, నీళ్లకు ముంపుకు గురి కాకుండా చేస్తామంటూ కూడా చెప్పారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడ చందంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిపోయేటువంటి పాదచారులకు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం ఒక 5-10 నిమిషాలు కూడా మనం కూడా ఇందులో నిలబడలేనటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. స్థానికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం అధికారులు వచ్చి పట్టించుకుంటే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం లభించదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ దశరథ్తో కిరణ్, బేగంపేట నుంచి.